Hello dear students, welcome to Naveen Accounts Academy. సో ఈరోజు క్లాస్లో మనం జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ నేను ఎగ్జాంపుల్గా అడిగాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మనకి ట్రాన్సాక్షన్స్ వచ్చేసి January 1st పర్చేజెస్ 2000 రూపీస్, January 3 పర్చేజెస్ ఫ్రమ్ సురేష్ 5000 రూపీస్ అండ్ January 5 సేల్స్ 3000, January 7 sold to Ramana 7000 rupees and last one purchased furniture 2500. సో ఇవి నేను కొన్ని ఎగ్జాంపుల్గా కొన్ని ట్రాన్సాక్షన్స్ తీసుకున్నాను. ఈ ట్రాన్సాక్షన్స్ని మనం ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్గా రాయాలంటే అనలైజ్ ఎలా చేయాలి, రూల్స్ ఆఫ్ అకౌంట్స్ని ఎట్లా ఫాలో కావాలో ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనకు జర్నల్ ఎంట్రీస్ రాయాలంటే జర్నల్ ఎంట్రీస్ ప్రొఫార్మా అనేది కూడా ఇంపార్టెంటే. సో మీరు జర్నల్ ఎంట్రీస్ ప్రొఫార్మా చూడండి, డేట్, పర్టికులర్స్, LF, డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే, ఐ రిపీట్, డేట్, పర్టికులర్స్, LF కాలమ్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే కదా. సో ఇక్కడ మనకి ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఏమని చూడండి, January 1st పర్చేజెస్ 2000 రూపీస్. సో ఇప్పుడు ఇవేంటంటే ట్రాన్సాక్షన్స్, ఇవేంటి ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ని మనం ఎలా రాయాలి, ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్గా రాయాలన్నమాట. సో ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ట్రాన్సాక్షన్కి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ఎన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఆస్పెక్ట్స్ని మనం ఏమంటామంటే డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్ అని సపరేట్గా కాల్ చేస్తాం. కాబట్టి ఒక్కొక్క ట్రాన్సాక్షన్లో డెబిట్ ఆస్పెక్ట్ ఏంటి, క్రెడిట్ ఆస్పెక్ట్ ఏంటి అనేది మనము రూల్స్ ఆఫ్ అకౌంట్స్ని ఫాలో అవుతూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకు రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, మన ఛానల్లో ఉంది. అది ఎవరైనా చూడకపోతే రూల్స్ ఆఫ్ అకౌంట్స్ ఫస్ట్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి, లేకపోతే జర్నల్ ఎంట్రీస్ అర్థం కాదు. ఓకే కదా. సో నేను ఒకసారి మీకు గుర్తు చేస్తాను. పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని 3 అకౌంట్స్ విత్ రూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పర్సనల్ అకౌంట్ వచ్చేసి ఏంటి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్స్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్స్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఈ రూల్స్ని ఫాలో అవుతూ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో హూ ఈజ్ రిసీవర్, హూ ఈజ్ గివర్, వాట్ ఈస్ కమింగ్, వాట్ ఈస్ గోయింగ్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఇట్లా మనం ఐడెంటిఫై చేయాలి. సో యాజ్ పర్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ మనం ఏం చేయాలంటే డెబిట్ ఆ క్రెడిట్ అనేది రాసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో January 1st పర్చేజెస్ 2000 రూపీస్ అన్నారు ఇక్కడ. సో బిజినెస్ ఏం చేస్తుంది, ఇక్కడ పర్చేస్ చేస్తుంది. ఏం చేస్తుంది, పర్చేస్ చేస్తుంది. ఎంత, 2000 రూపీస్. సో ఇప్పుడు మనం డేట్ దగ్గర ఫస్ట్ January 1st అని రాద్దాం. ఒకసారి చూడండి, పర్చేజెస్ అంటే ఏంటి, పర్చేజెస్ అంటే బయింగ్ కదా. సో బయింగ్ అనేది మన షాప్కి ఏమవుతుంది, ఎక్స్పెన్సెస్ అవుతుంది, అవునా కదా. పర్చేజెస్ అనేది మన షాప్కి ఎక్స్పెన్సే కదా, ఎందుకంటే ఇప్పుడు ఒకటి కొంటున్నామంటే ఖచ్చితంగా మనకు అది ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో ఎక్స్పెన్సెస్ గురించి ఏ అకౌంట్ చెప్తుంది చెప్పండి, ఎక్స్పెన్సెస్ గురించి చెప్పేది నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో మనకి డెబిట్ ఏంటి, పర్చేజెస్. డెబిట్ ఏంటి, పర్చేజెస్, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ కదా, ఎక్స్పెన్సెస్ కాబట్టి పర్చేజెస్ని డెబిట్ చేస్తాం. సో మీరు ఎప్పుడైతే పర్చేస్ చేస్తున్నారో క్యాష్ పే చేస్తున్నారు, అవునా కదా. క్యాష్ అనేది వెళ్ళిపోతుంది కదా. సో క్యాష్ ఈజ్ గోయింగ్ ఆర్ కమింగ్, గోయింగ్ కదా. క్యాష్ అనేది గోయింగ్. వాట్ ఈస్ గోయింగ్ ఈజ్ డెబిట్ ఆర్ క్రెడిట్, క్రెడిట్. అకార్డింగ్ టు విచ్ అకౌంట్, రియల్ అకౌంట్. చూసిరా, అంటే ఇక్కడ పర్చేజెస్ అనేది మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎక్స్పెన్సెస్ అనేది మనకి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ రాయాలి. పర్చేస్ చేసినప్పుడు క్యాష్ పే చేస్తాం కదా, క్యాష్ అనేది వెళ్ళిపోతుంది కదా. సో క్యాష్ పోతుంది కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేయాలి. కాబట్టి పర్చేజెస్లో డెబిట్ ఏంటి, పర్చేజెస్, క్రెడిట్ ఏంటి, క్యాష్. ఓకే కదా. డెబిట్ ఏంటి, పర్చేజెస్, క్రెడిట్ ఏంటి, క్యాష్. పర్చేజెస్ ఎందుకు డెబిట్ చేస్తున్నారు, ఎక్స్పెన్సెస్ కాబట్టి. క్యాష్ని ఎందుకు క్రెడిట్ చేస్తున్నారు, క్యాష్ అనేది పేమెంట్ చేస్తున్నాం, క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఎంట్రీగా రాయాలంటే ఫస్ట్ మనం డెబిట్ ఆస్పెక్ట్తో స్టార్ట్ చేయాలి. కాబట్టి డెబిట్ ఆస్పెక్ట్ అనేది ఏంటి, పర్చేజెస్. సో పర్చేజెస్ అకౌంట్ డెటార్, చూడండి ఇది డెబిట్ ఆస్పెక్ట్, పర్చేజెస్ అకౌంట్ డెటార్. తర్వాత క్రెడిట్ ఆస్పెక్ట్ నెక్స్ట్ లైన్లో కొంచెం ఇక్కడ స్పేస్ వదిలేయాలి. ఓకే, ఇట్లా స్టార్టింగ్ నుంచి రాయద్దు. జర్నల్ ఎంట్రీలో క్రెడిట్ ఆస్పెక్ట్ రాసేటప్పుడు కొంచెం ప్లేస్ వదిలేసి 2తో స్టార్ట్ చేయాలి. ఓకే కదా. 2 అని రాసి పర్చేస్ చేస్తున్నారు కాబట్టి క్యాష్ అనేది వెళ్ళిపోతుందమ్మా. సో క్యాష్ పోతుంది, క్యాష్ ఈజ్ గోయింగ్. సో క్యాష్ని క్రెడిట్ చేయాలి కాబట్టి టు క్యాష్ అకౌంట్.
సో ఇది జర్నల్ ఎంట్రీ ఇలా రాయాలన్నమాట. సో దీన్ని మనం డెబిట్ ఆస్పెక్ట్ అంటాం, దీన్ని మనం క్రెడిట్ ఆస్పెక్ట్ అంటాం. అర్థమైంది కదా. సో డెబిట్ ఆస్పెక్ట్ పర్చేజెస్ ఎందుకు అయింది అంటే పర్చేజెస్ అనేది మనకు ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేయాలి. పర్చేస్ చేసినప్పుడు క్యాష్ పోతుంది కాబట్టి క్యాష్ ఈజ్ గోయింగ్. సో వాట్ ఈజ్ గోయింగ్ ఈజ్ క్రెడిట్ అకార్డింగ్ టు రియల్ అకౌంట్. సో ఇప్పుడు డెబిట్ ఆస్పెక్ట్లో అమౌంట్ ఎంత 2000 రూపీస్ కాబట్టి పర్చేజెస్ అనేది డెబిట్ కాబట్టి డెబిట్లో 2000 రూపీస్ రాయాలి. క్యాష్ అనేది క్రెడిట్ కాబట్టి క్రెడిట్లో 2000 రూపీస్ రాయాలి. ఇది ఒక జర్నల్ ఎంట్రీ అనమాట. సో దీనికి కింద ఏం రాయాలి, నేరేషన్ రాయాలి. నేరేషన్ ఏం లేదు, జస్ట్ బీయింగ్ అని రాసి ఇక్కడ ఉన్న ఈ ట్రాన్సాక్షన్ని యాస్టీస్గా రాసేయండి. బీయింగ్ పర్చేజెస్ అని రాసి ఇక్కడ చూడండి దీన్ని ఇట్లా అండర్లైన్ చేసుకున్నాం అనుకోండి, ఒక జర్నల్ ఎంట్రీ అనేది మనకు అయిపోయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ ట్రాన్సాక్షన్ ఒకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే January 3 పర్చేసెస్ ఫ్రమ్ సురేష్. జాగ్రత్తగా చూడండి, పర్చేసెస్ ఫ్రమ్ సురేష్. ఈ రెండింటికి డిఫరెంట్ ఏందో మీరు ఒకసారి గుర్తుపట్టండి. ఇక్కడ పర్చేసెస్ అంటున్నాం, ఇక్కడ పర్చేసెస్ ఫ్రమ్ సురేష్ అంటున్నాం. అంటే ఇక్కడ పర్చేస్ చేసినాం, ఇక్కడ కూడా పర్చేస్ చేసినాం, కానీ ఎవరి దగ్గర పర్చేస్ చేసినామో నేమ్ ఇచ్చిండు కదా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పర్చేసెస్ దగ్గర కానీ సేల్స్ దగ్గర కానీ మనకి ఇక్కడ ఒక పర్సన్ నేమ్ మెన్షన్ అయ్యిందంటే ఇది క్రెడిట్ పర్చేసెస్ అని మీనింగ్ అనమాట. ఇదేం పర్చేసెస్, క్రెడిట్ అంటే ఉద్దెరా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే పర్చేస్ చేస్తున్నాం కానీ క్యాష్ అనేది పేమెంట్ చేయట్లేదు. అర్థమవుతుందా. ఇక్కడ ప్రీవియస్గా ఏమైందంటే పర్చేస్ చేసినాం, చూడండి పర్చేస్ చేసినాం, క్యాష్ అనేది వెళ్ళిపోయింది, అవునా. అయితే ఇక్కడ పర్చేస్ చేస్తున్నాం కానీ క్యాష్ ఇవ్వట్లేదు. అలా ఎలా చెప్తున్నారు సార్ క్యాష్ ఇవ్వట్లేదు? ఎందుకంటే ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ద పర్సన్ అంటే ఇప్పుడు సప్లయర్ నేమ్ అనేది ఇక్కడ వచ్చింది. సప్లయర్ నేమ్ కానీ కస్టమర్ నేమ్ కానీ మెన్షన్ చేస్తే ఖచ్చితంగా అది క్రెడిట్ ట్రాన్సాక్షన్, అక్కడ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఓకే కదా. సో ఇప్పుడు ఈ పర్చేసెస్ ఫ్రమ్ సురేష్లో డెబిట్ ఆస్పెక్ట్ ఏంటి, క్రెడిట్ ఆస్పెక్ట్ ఏంటి ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. సింపుల్ చూడండి, January 3 కదా. సో January 3 అని ఇక్కడ రాయండి. సో సేమ్ మనం ప్రీవియస్గా చేసినట్టే ఇక్కడ కూడా పర్చేసెస్ ఫ్రమ్ సురేష్, పర్చేస్ చేస్తున్నాం కాబట్టి పర్చేసెస్ అనేది ఎట్లా మనకి ఎక్స్పెన్సెసే కదా, ఎక్స్పెన్సెస్ కాబట్టి దాన్ని ఫస్ట్ డెబిట్ చేద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే పర్చేసెస్ అనేది మనకి ఎలాగో డెబిటే కాబట్టి పర్చేసెస్ అకౌంట్ డెటార్ టు. సార్ పర్చేస్ చేసినప్పుడు క్యాష్ వెళ్ళిపోతుంది కదా, మరి ఇక్కడ కూడా క్యాష్ని క్రెడిట్ చేస్తే అయిపోతుంది కదా. ఇక్కడ క్యాష్ పోవట్లేదు. నేనేం చెప్పాను, పర్చేసెస్ ఫ్రమ్ సురేష్ అన్నాను, నేమ్ చెప్పిండు కదా, నేమ్ అంటే ఉద్దెరా అన్నాను కదా. సో క్యాష్ అనేది వెళ్ళట్లేదమ్మా, క్యాష్ అనేది వెళ్ళట్లేదు, క్యాష్ ఈజ్ నాట్ గోయింగ్. మరి క్రెడిట్ ఏంటి సార్, క్రెడిట్ ఏంటంటే మనం ఎవరి దగ్గర పర్చేస్ చేస్తున్నాం, సురేష్ దగ్గర. సురేష్ అనేవాడు ఇప్పుడు ఏమవుతాడో చూడాలి. ఇప్పుడు సురేష్ రిసీవరా గివరా, బాగా ఆలోచించండి. సురేష్ రిసీవరా గివరా, మనం పర్చేస్ చేస్తున్నాం, సురేష్ దగ్గర పర్చేస్ చేస్తున్నాం. సురేష్ అనేవాడు గివర్ అవుతాడు కాబట్టి గివర్ని ఏం చేయాలి, పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం గివర్ ఈజ్ క్రెడిట్. కాబట్టి సురేష్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ క్రెడిట్ చేస్తే సరిపోతుంది. పర్చేసెస్ అకౌంట్ డెటార్ టు సురేష్ అకౌంట్, పర్చేసెస్ అకౌంట్ డెటార్ టు సురేష్ అకౌంట్. అమౌంట్ వచ్చేసి 5000 రూపీస్ చెప్పాను కదా. సో డెబిట్లో 5000 రాయండి, క్రెడిట్లో కూడా 5000 రాసేయండి అనమాట. సో నారేషన్ వచ్చేసి ఏం చెప్పాను నేను, జస్ట్ బీయింగ్ యాడ్ చేస్తే సరిపోతుంది. బీయింగ్ అని చెప్పి ఇక్కడ ఏముంది ట్రాన్సాక్షన్, పర్చేసెస్ ఫ్రమ్ సురేష్. సో పర్చేసెస్ ఫ్రమ్ సురేష్. ఇట్లా మనం అనలైజ్ చేస్తూ జర్నల్ ఎంట్రీస్ని పోస్ట్ చేయాలన్నమాట. తర్వాత ఒక్కసారి మనం January 5 చూసుకున్నట్లయితే సేల్స్ అనమాట. సో సేల్స్ 3000. మీకు తెలుసు కదా సేల్స్ అంటే మనం అమ్మడం అనమాట, అంటే మనం ప్రొడక్ట్స్ అమ్మడాన్ని సేల్స్ అంటారు. సేల్స్ అనేది మనకి ఇన్కమా ఎక్స్పెన్సా? సేల్స్ అనేది ఏమవుతుంది ఒకసారి చెప్పండి మీరే, ఇన్కమ్ అంతే కదా, అమౌంట్ వస్తుంది కదా మనకి, వస్తుంది కాబట్టి ఇన్కమ్. మరి ఇన్కమ్ని ఏం చేయాలి, ఇన్కమ్ని డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా? నామినల్ అకౌంట్ రూల్కి వెళ్ళాలి. ఇంకా మనం నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇన్కమ్స్ని ప్రాఫిట్స్ని క్రెడిట్ చేయాలి, ఇన్కమ్స్ని ప్రాఫిట్స్ని క్రెడిట్ చేయాలి. కాబట్టి సేల్స్ని మనం క్రెడిట్ చేయాలి. సేల్స్ని ఏం చేయాలమ్మా, క్రెడిట్ చేయాలి. సార్ మరి డెబిట్ ఏంటి, సింపుల్, మీరు సేల్ చేస్తున్నారు, మీరు సేల్స్ చేస్తున్నారంటే మీ షాప్లోకి ఏమొస్తుంది చెప్పండి. మీరు ఒక స్టాక్ని ఏదో సేల్ చేసేసినప్పుడు ఆటోమేటిక్గా షాప్లోకి ఏమొస్తుంది, క్యాష్ అనేది వస్తుంది. చూడండి మీరు పర్చేస్ చేసినప్పుడు ఏం చేశారు, క్యాష్ పే చేశారు, క్యాష్ ఈజ్ గోయింగ్. మరి అదే సేల్స్ చేసినప్పుడు ఏమవుతుంది, క్యాష్ ఈజ్ కమ్మింగ్. సో క్యాష్ ఈజ్ కమ్మింగ్. సో వాట్ ఈస్ కమ్మింగ్ ఈజ్ ద డెబిట్. సో కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి చూడండి January 5 చూడండి, సేల్స్ చేస్తున్నాం, సేల్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే క్యాష్ అనేది షాప్లోకి వస్తుంది.
జాగ్రత్తగా వినండి, సేల్స్ చేసినప్పుడు క్యాష్ అనేది షాప్లోకి వస్తుంది. వాట్ కమ్స్ ఈజ్ ద డెబిట్. కాబట్టి మనం డెబిట్లో ఏమని రాసుకోవాలి, క్యాష్ అని రాసుకోవాలి. క్యాష్ అకౌంట్ డెటార్, క్యాష్ అకౌంట్ డెటార్. క్యాష్ ఎందుకు డెబిట్ చేసినామంటే క్యాష్ ఇస్ కమింగ్, ఓకే కదా. అండ్ సేల్స్ అనేది మనకి ఏమవుతుంది, సేల్స్ అనేది మనకి ఇన్కమ్. సో ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేయాలి. సో టు సేల్స్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. సో అమౌంట్ ఎంత చూడండి, 3000 రూపీస్. కాబట్టి మీరు ఇక్కడ 3000 రూపీస్, 3000 రూపీస్, ఓకే కదా, రైట్. సో మనకు నేరేషన్ ఏమొస్తుంది, బీయింగ్ సేల్స్ అని రాసుకుంటే సరిపోతుంది. బీయింగ్ సేల్స్, అంతే, సింపుల్, ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసి జనవరి 7 ఏముంది చూడండి, సోల్డ్ టు రమణ 7000. జాగ్రత్త చూడండి, సోల్డ్ టు రమణ, ఇది కూడా సేల్సే కాకపోతే ఎవరికి సేల్ చేసిన అనేది పర్సన్ నేమ్ ఇచ్చిండు. నేను ఇందాక పర్చేసెస్ దగ్గర చెప్పిన కదా, పర్సన్ నేమ్ ఉందంటే ఖచ్చితంగా ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది, అంటే క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తున్నారంటే సేల్స్ చేస్తున్నారు. సోల్డ్ టు రమణ, రమణకు సేల్ చేసిర్రు, క్యాష్ తీసుకున్నారా లేదా, ఎస్ తీసుకోలేదు కదా, క్యాష్ తీసుకోలేదు అంటే క్యాష్ అనేది ఇన్వాల్వ్మెంట్ లేదు. అయితే సేల్స్ ఏం చేయాలి చెప్పండి, సేల్స్ ఏం చేయాలి, సేల్స్ డెబిటా క్రెడిటా, ఎస్ సేల్స్ అనేది క్రెడిట్, ఎందుకంటే సేల్స్ అనేది మనకి ఇన్కమ్ అవుతుంది. సేల్స్ ఇన్కమ్ అవుతుంది కాబట్టి దీన్ని క్రెడిట్ చేయాలి, బాగానే ఉంది సార్. మరి డెబిట్ ఏంటి, వాట్ ఈస్ కమింగ్, నథింగ్ ఈస్ కమింగ్, ఏం రావట్లేదు కదా. మీరు ఎవరికి సేల్ చేస్తున్నారు, రమణ. రమణ రిసీవరా గివరా చూడండి బాగా. రమణ మనం సేల్ చేస్తున్నాం, రమణకు సేల్ చేస్తున్నాం అంటే రమణ తీసుకుంటున్నాడు, రమణ ఈజ్ ద రిసీవర్. సో ఈయన డెబిట్ చేయాలి చూడండి, రమణ డెబిట్ చేయాలి, ఎందుకంటే రిసీవర్ కదా. పర్సనల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది, రిసీవర్ని డెబిట్ చేయాలని చెప్తుంది. సో సింపుల్. సో ఇక్కడ జనవరి 7 రిసీవర్ ఎవరు, రమణ, ఇన్కమ్ సేల్స్. సో కాబట్టి ఎంట్రీ ఏమొస్తుంది చూడండి, సింపుల్, రమణ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. అమౌంట్ వచ్చేసి 7000 రూపీస్ అండ్ హియర్ ఆల్సో 7000 రూపీస్, ఓకే. సో మీరు ఎంట్రీస్ రాసేటప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో అసలు ఏమవుతుంది అనేది అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట, ఓకే కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, బీయింగ్ సోల్డ్ టు రమణ అని రాసుకుంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్ వన్ ఏంటి మనకు చూడండి ఒక్కసారి, జనవరి 9 పర్చేస్డ్ ఫర్నిచర్ 2500. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి మీరు. ఫస్ట్ ఒకటి, ఇది క్యాష్ పర్చేసెసా క్రెడిట్ పర్చేసెసా, క్యాష్ పర్చేసెసా క్రెడిట్ పర్చేసెసా, ఎస్ ఇది క్యాష్ పర్చేసెసే, ఎందుకంటే పర్సన్ నేమ్ లేదు చూడండి, రమణ, రాము, సురేష్ అట్లా ఏమైనా పేర్లు ఉన్నాయా, లేవు కదా, రైట్. అంటే ఇక్కడ క్యాష్ అనేది ఇన్వాల్వ్ అయింది. మీరు పర్చేస్ చేస్తున్నారు కదా, అయితే ఏం పర్చేస్ చేస్తున్నారు, అసెట్, ఒక అసెట్ నేమ్ ఇచ్చింది చూడండి. ఎప్పుడైతే ఒక అసెట్ వచ్చిందో మీరు 100% ఇక్కడ రియల్ అకౌంట్ రూల్ అప్లై చేయాలి. సింపుల్ చూడండి అమ్మా, మీరు ఫర్నిచర్ పర్చేస్ చేస్తున్నారు, అవునా, ఫర్నిచర్ పర్చేస్ చేస్తున్నారు కదా. సో వాట్ ఈస్ కమింగ్, ఎస్ ఫర్నిచర్ ఈస్ కమింగ్. పర్చేస్ చేస్తున్నారు, ఫర్నిచర్ ఈస్ కమింగ్. వాట్ ఈస్ గోయింగ్, క్యాష్ ఈస్ గోయింగ్, సింపుల్ కదా. ఫర్నిచర్ ఈస్ కమింగ్, క్యాష్ ఈస్ గోయింగ్. ఫర్నిచర్ ఈస్ కమింగ్, క్యాష్ ఈస్ గోయింగ్. వాట్ ఈస్ కమింగ్, డెబిట్. వాట్ ఈస్ గోయింగ్, క్రెడిట్. సో ఒకసారి ఎంట్రీ దగ్గరకు వస్తే మనకి జనవరి 9 సింపుల్, వాట్ ఈస్ కమింగ్, ఫర్నిచర్ ఈస్ కమింగ్, ఫర్నిచర్ ఈస్ కమింగ్. వాట్ ఈస్ గోయింగ్, క్యాష్ ఈస్ గోయింగ్, ఓకే కదా. ఫర్నిచర్ ఈస్ కమింగ్, ఫర్నిచర్ని డెబిట్ చేయండి. ఫర్నిచర్ అకౌంట్ డెటార్. వాట్ ఈస్ గోయింగ్, క్యాష్ ఈస్ గోయింగ్, క్యాష్ ఈస్ గోయింగ్ కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేయండి, క్యాష్ అకౌంట్. సో అమౌంట్ ఎంత, 2500 రూపీస్, ఓకే 2500 రూపీస్. ఇది జర్నల్ ఎంట్రీస్ రాయడానికి మనం యూస్ చేసే మెథడ్. అయితే మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇంకొకటి చూడండి, సోల్డ్ ఫర్నిచర్ 3500 అనుకోండి. జస్ట్ ఫర్నిచర్ సేల్ చేసినాం మనం. ఇప్పుడు ఏం సేల్ చేసినాం చెప్పండి, ఫర్నిచర్ సేల్ చేసేసినాం. ఫర్నిచర్ సేల్ చేసినాం చెప్పండి, వాట్ ఈస్ కమింగ్, వాట్ ఈస్ గోయింగ్, వాట్ ఈస్ కమింగ్, వాట్ ఈస్ గోయింగ్ అనలైజ్ చేయాలి. ఫర్నిచర్ సేల్ చేసేసినాం కాబట్టి ఫర్నిచర్ ఈస్ గోయింగ్, ఫర్నిచర్ ఈస్ గోయింగ్. వాట్ ఈస్ కమింగ్, క్యాష్ ఈస్ కమింగ్, క్యాష్ ఈస్ కమింగ్. సో ఇది క్యాష్ సేల్స్ అని ఎట్లా చెప్తున్నాం, పర్సన్ నేమ్ లేదు కదా, పర్సన్ ఉన్నాడు ఎవడైనా, ఎవడు లేడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనకు క్యాష్ అనేది ఉంటుంది. సో జనవరి 10 సింపుల్ చూడండి, ఫర్నిచర్ సేల్ చేసేస్తున్నాం చూడండి, ఫర్నిచర్ సేల్ అయిపోతుంది, క్యాష్ ఈస్ కమింగ్. సో క్యాష్ ఈస్ డెబిట్, క్యాష్ అకౌంట్
debtor to what is going? Furniture is going. Furniture account. What is amount? 3,500 rupees. ఓకే కదా, క్లియర్ కదా. సో ఇది జర్నల్ ఎంట్రీస్ మనం రికార్డ్ చేసే మెథడ్. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇంకా తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.